పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఆగస్టు నెల 4వ తారీఖు. ఆగస్టు నెల 4వ తారీఖున తల్లి శ్రీసభ పునీత జాన్ మరియ వియాని గారి పండుగను కొనియాడుచున్నది. పునీత జాన్ మరియ వియాని గారు 1786వ సంవత్సరంలో మే నెల 8వ తారీఖున ఫ్రాన్స్ దేశంలో జన్మించారు. పునీత జాన్ మరియ వియాని గారు 1815వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖున గురువుగా అభిషేకించబడ్డారు. పునీత జాన్ మరియ వియాని గారు ఆర్స్ అనే మారుమూల గ్రామంలో విచారణ గురువుగా 41 సంవత్సరం ప్రభు సేవను చేశారు. 1859వ సంవత్సరం ఆగస్టు నెల 4వ తారీఖున పునీత జాన్ మరియ వియాని గారు ప్రభువునందు నిద్రించారు. ఈ పునీత జాన్ మరియ వియాని గారు అంకిత భావంతో, ఇష్టముతో తన యొక్క స్వార్థ పరిచర్యను విచారణ గురువుగా అందించారు. అందుకనే పునీత జాన్ మరియ వియాని గారు గురువులందరికీ పాలక పునీతుడు. అందుచేత గురువులందరికీ తమ పాలక పునీతుడైన పునీత జాన్ మరియ వియాని గారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున మనము పునీత జాన్ మరియ వియాని గారి యొక్క పండుగను కొనియాడుతున్న సందర్భాన ఈ పునీత జాన్ మరియ వియాని గారి జీవితాన్ని ధ్యానం చేస్తూ ఈ పునీత వియాని గారి నుండి కొన్ని పాఠాలను మనమందరం కూడా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, మనము ఎంతటి వారమైనా దేవుని చిత్తానికి లోబడి జీవిస్తే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను చేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పునీత వియాని గారి గురు తర్పీదు కాలములో ఒక రోజున వారి రెక్టర్ ఫాదర్ గారు పునీత వియాని గారిని పిలిచి, నీ అధ్యాపకులు నీ మీద సరైన రిపోర్ట్ ఇవ్వలేదు, నీవు చదువులలో చాలా వెనుకబడి ఉన్నావట, అందుచేత వారు నిన్ను గురువుగా అభిషేకించటానికి నిన్ను ప్రమోట్ చేయట్లేదు అని రిపోర్ట్ ఇచ్చారు. అంతేకాదు, మరొక అధ్యాపకుడు నీవు గాడిద వంటి వాడివి అని చెప్పి కూడా నీ మీద రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు అని చెప్పాడు. ఆ అవమానకరమైనటువంటి ఆ మాటలు విన్నప్పుడు పునీత వియాని గారు ఆశ్చర్యపడలేదు, బాధపడలేదు. అప్పుడు దానికి బదులుగా పునీత వియాని గారు ఆ రెక్టర్ ఫాదర్ గారితో ఇలా అన్నారు, ఫాదర్ రెక్టర్, బైబిల్ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము
15వ అధ్యాయము 15వ వచనములో ఉన్నటువంటి ఆ సంఘటన మీకు బాగా తెలుసు కదా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించవలసి వచ్చినప్పుడు ఒక గాడిద దవడ ఎముకతో సంసోను ఫిలిస్తీన్లను 1000 మందిని ఓడించాడు కదా. దేవుడు ఒక గాడిద ఎముకతోనే అంత గొప్ప కార్యాన్ని తన ప్రజలను రక్షించుకోవటానికి చేయగలిగినప్పుడు ఒక గాడిద లాంటి నా ద్వారా దేవుడు ఇంకెంత గొప్ప కార్యాలను చేస్తాడో, గాడిద లాంటి నా ద్వారా ఇంకా ఎంత అద్భుతాలు చేస్తాడో ఊహించండి అని చెప్పాడట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అది నిజమే. పునీత వియాని గారి జీవితంలో అది నిజమైంది. పునీత వియాని గారిని గాడిదతో పోల్చినప్పటికీ ఆయన తన అంకిత భావ జీవితం ద్వారా ప్రభు సేవ చేసినప్పుడు ఆయన ద్వారా ఆర్స్ అనే విచారణలో గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. మన జీవితంలో కూడా మనం ఎంతటి వారమైనా, ఎలాంటి వారమైనా దేవుని చిత్తానికి లోబడి జీవిస్తే మన జీవితం ద్వారా, మన ద్వారా అద్భుతాలు చేస్తాడు. నెంబర్ 2, మనమందరము పునీతులుగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. పరలోకపు మార్గాన్ని ప్రజలకు చూపించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పునీత వియాని గారు ఆర్స్ అనే మారుమూల గ్రామములో విచారణ గురువుగా బాధ్యతలు స్వీకరించటానికి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు ఆరంభములో విచారణ గురువుకి దారి సరిగ్గా తెలియలేదు. అక్కడే ఓ బాలుడు కనిపించాడు. ఆ బాలుని పిలిచి, నాకు విచారణ దేవాలయానికి దారి చూపించు అని అడిగాడు. ఆ బాలుడు పునీత వియాని గారిని తీసుకుని ఆ విచారణ దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ పునీత వియాని గారు ఆ బాలునితో ఇలా అన్నాడు, నీవు నాకు విచారణ దేవాలయానికి దారి చూపించావు కనుక నేను నీకు పరలోకానికి దారిని చూపిస్తాను అని అన్నాడు. పునీత వియాని గారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటనకి గుర్తుగా ఆర్స్ అనే ఆ గ్రామము ఆరంభములో ఒక స్వరూపాన్ని నిర్మించారు. ఆ స్వరూపము క్రింద ఈ మాటలు రాయబడి ఉన్నాయి, నీవు విచారణ దేవాలయానికి నాకు దారి చూపిస్తే నేను నీకు పరలోకానికి దారి చూపిస్తాను అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పునీతులు మాత్రమే పరలోకానికి దారిని చూపిస్తారు. పునీత వియాని గారు పునీతునిగా జీవించాలని ప్రయత్నం చేశాడు. అందుకనే ఈ ఆర్స్ పట్టణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పరలోకానికి మార్గాన్ని చూపించాడు. మనము కూడా పునీతులుగా జీవించటానికి ప్రయత్నం చేస్తే ఇతరులకు మనము పరలోకానికి మార్గాన్ని చూపించగలుగుతాము. నెంబర్ 3, మనము ప్రార్థించు వారిగా జీవించాలి. పునీత వియాని గారు
బాలికల చదువు నిమిత్తం ఒక హాస్టల్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఆ బాలికలు భుజించే రొట్టెలను తయారు చేసే పిండి వారి దగ్గర అయిపోయింది. కేవలము 3 రొట్టెలు చేయగలిగే పిండి మాత్రమే ఉంది. వారి దగ్గర గోధుమలు కూడా లేవు. బయట నుండి కొనే శక్తి, డబ్బులు కూడా వారికి లేవు. అలాంటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి బాలికలను ఖాళీ కడుపులతో ఇంటికి పంపివేయాలా అని చెప్పి బిగ్గరగా వేడ్చి ఆయన తాను నమ్మినటువంటి పునీత ఫ్రాన్సిస్ రేగిస్ గారి యొక్క అవశేషాన్ని తీసుకుని స్టోర్ రూమ్లోకి వెళ్ళి గుప్పెడు గోధుమలు ఉన్నటువంటి ఆ గోధుమల క్రింద ఈ పునీత ఫ్రాన్సిస్ రేగిస్ గారి యొక్క అవశేషాన్ని ఉంచారు. అప్పుడు పునీత వియని గారు దేవుని అద్భుతం కోసం ప్రార్థన చేశాడు. అక్కడ ఉన్న బాలికలను కూడా ప్రార్థించమని అడిగారు. మరుసటి రోజు అక్కడ పనిచేస్తున్నటువంటి వారు వచ్చి, ఈరోజు ఈ బాలికలకి భుజించటానికి పెట్టడానికి మన దగ్గర ఏమీ లేదు అని చెప్పినప్పుడు పునీత వియని గారు అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఆవిడను స్టోర్ రూమ్కి వెళ్ళి అక్కడ ఏమైనా ఉంటుందేమో చూడమని చెప్పాడు. ఆ స్త్రీ వెళ్ళి ఆ స్టోర్ రూమ్ తలుపు తెరవగానే ఆ స్టోర్ రూమ్ నిండా గోధుమలు నిండి ఉండటం గమనించింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పునీత వియని గారి యొక్క విశ్వాసం, పునీత వియని గారి యొక్క ప్రార్థన వలన అక్కడ ఆ అద్భుతం జరిగింది. మనము కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉంటే మన జీవితాల్లో కూడా ప్రభువు గొప్ప అద్భుతాలు చేస్తాడు. నెంబర్ 4, దేవుని కార్యాన్ని ఇష్టంతో చేయాలి, ప్రేమతో చేయాలి. ఆ కార్యాలని మనం దేవునికి అర్పించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పునీత వియని గారిని మారుమూల గ్రామమైన ఆర్స్కు పంపించినప్పుడు ఆయన ఇష్టంతో తన స్వార్థ పరిచర్య చేశాడు, ప్రేమతో తన స్వార్థ పరిచర్య చేశాడు. అసాధారణమైనటువంటి కార్యాలు ఏమి చేయలా, గొప్ప గొప్ప కార్యాలు ఏమి చేయలా. ఆయన చేసిన చిన్న చిన్న కార్యాలే ఇష్టంతో, ప్రేమతో చేసి దేవునికి అర్పించాడు. ఆ విధంగా అందరి విచారణ గురువులు చేసినట్లే సాధారణమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ ఇష్టంతో, ప్రేమతో చేశాడు. కాబట్టి ఆ ఆర్స్ నగరం ఒక పుణ్యక్షేత్రముగా మారింది. అనేక మంది భక్తులు అక్కడికి తరలి వచ్చారు. అనేక మంది మారు మనసు పొందారు, దేవుని బిడ్డలుగా మారారు. అందుకని పునీత వియని గారు ఆర్స్ విచారణ ఉన్నటువంటి ప్రజలందరికీ ఇలా చెప్పేవాడు, ఉదయం లేవగానే మీరు చేసే ప్రతి పనిని దేవునికి సమర్పించండి, ఇష్టంతో, ప్రేమతో చేయండి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇష్టంతో, ప్రేమతో దేవుని కార్యాలు చేస్తే ఆ సాధారణమైన కార్యాలే అసాధారణమైన గొప్ప కార్యాలుగా దేవుడు దీవిస్తాడు. నెంబర్ 5, దేవుని కార్యాలను దేవునికి నచ్చినట్లుగా మనం చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం చేసే దైవ కార్యాలు, దేవుని సేవ దేవునికి నచ్చినట్లుగా, దేవుని చిత్తం ప్రకారం మనం చేయాలి. దేవునికి నచ్చినట్లుగా, దేవుని చిత్తం ప్రకారం మనం చేస్తే ప్రజలు మనలో దైవాన్ని చూస్తారు.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక రోజున ఆర్స్ విచారణకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఇలా అడిగాడు, నీవు ఆర్స్ విచారణకు వెళ్ళావు కదా, అక్కడ నీవు ఏం చూసావు అని అడిగాడు. ఆ ఆర్స్ విచారణకు వెళ్ళినటువంటి వ్యక్తి ఇలా జవాబిచ్చాడు, ఆ ఆర్స్ విచారణలో ఒక మానవునిలో దేవుణ్ణి చూశాను అని అన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనమందరం కూడా దేవుని పోలికలో సృజించబడ్డాము. మన ఇరుగు పొరుగు వారు మనలో మన దేవుణ్ణి చూడగలగాలి. కనుక ఈ పునీత వియాని గారిలో ఉన్నటువంటి ఈ విశిష్టమైనటువంటి గుణాలను మనము కూడా అనుసరించి పునీత వియాని గారిలాగా దేవుని సేవ చేయటానికి మనము మన జీవితాలను అంకితం చేసుకుందాం. ఆ ప్రభువు మనలందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.